ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఊరికే. అమ్మ మహా, ఏంటమ్మా పిలిచావంట? నేను మిమ్మల్ని పిలిచానా? ఏంటక్క పిలిచావంట? హ? ఏంటి మహా, ఎందుకు పిలిచావు? నేనేం మిమ్మల్ని పిలవలేదే. నేనే మిమ్మల్ని అందరినీ పిలిచాను. ఎందుకు? చెప్తా. మీరందరూ ఉగాది పచ్చడి ఎందుకు చేసుకున్నారు? ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికా? కాదు కదా, అందరూ తినాలి కదా. మీరు పచ్చడి తయారు చేసేటప్పుడు నాకెంత నోరూరిపోయిందో తెలుసా? నేను తిందామంటేనేమో ఎవ్వరూ లేరు. మీరందరూ అలిగి రూములోకి వెళ్ళిపోయారు. అందుకే ప్లాన్ చేసి మరి మిమ్మల్ని నేను ఇక్కడికి పిలిచాను. ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి. తాతయ్య, తీసుకోండి ఉగాది పచ్చడి. థ్యాంక్ యూ. నానమ్మ, ఇది నీకు. మహా, తీసుకో. భూమి, రా తీసుకో. నాన్న, తీసుకో. శంకరం, రా నువ్వు కూడా తీసుకో. థ్యాంక్ యూ. 1 2 3 4 5 6. నానమ్మ, ఇద్దరు మిస్ అయ్యారు. ఎవరమ్మా? రాఘవ, అలేఖ్య పెద్దమ్మ. సరే నాన్న, రాఘవా, అలేఖ్య. వాళ్ళొస్తారులే గాని నువ్వు కూడా ఉగాది పచ్చడి తీసుకోమ్మా. నేను తినడం కాదు, ఇప్పుడు మీరందరూ ఒక పని చేయాలి. నానమ్మ, నువ్వు తాతయ్యకి తినిపించాలి, తాతయ్య నీకు తినిపిస్తారు. మహా, నువ్వు శంకరానికి తినిపించాలి, వెళ్ళు. భూమి, నువ్వు నాన్న కూడా తినిపించుకోవాలి. అలేఖ్య పెద్దమ్మ, ఇదిగో ప్రసాదం. సారీ పెద్దమ్మా. మెంటల్, ఏం చేసావే? చూసుకోలేదు పెద్దమ్మా, కాల్ జారింది. బుద్ధుందా నీకు? పండగ రోజున కొత్త చీర పాడు చేసావు. సారీ పెద్దమ్మా, నేను క్లీన్ చేస్తాను. ఏంటి నువ్వు క్లీన్ చేసేది? పోవతలకి. అయ్యో కృష్ణ, అయ్యో అయ్యో అయ్యో